వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ ఎట్లా చేస్తామో చూద్దాం ఒకసారి. చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే చూడండి 5 సూత్రాలు అండి. ఏనా 5 సూత్రాలు అంటే ఫస్ట్ వన్ ఇస్ ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ రాయాలి. సరైన బి ఫామ్ రాయాలి. ఎర్బ్ యొక్క 3 రూపం రాయాలి. బై అనే ప్రిపోజిషన్ చేర్చాలి. తర్వాత సబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ రాయాలి. మిగిలిన పదాలు రాయాలి. చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ రాయాలి. సరైన బి ఫామ్ రాయాలి. సరైన బి ఫామ్ అంటే మనం గుర్తుపెట్టుకోండి. సరైన బి ఫామ్ అంటే ఈజ్ యామ్ ఆర్ ని ప్రెజెంట్ బి ఫామ్స్ అంటారు. వాస్ వర్ ని పాస్ట్ టెన్స్ బి ఫామ్స్ అంటారు. సో ఈజ్ యామ్ ని ఏకవచనం ఉపయోగిస్తారు. వర్ ఆర్ మాత్రం బహువచనం ఉపయోగిస్తారు. వాజ్ ని ఏకవచనం ఉపయోగిస్తారు.